లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇదిగో ఈ డేటుకు వస్తున్నామని క్లారిటీ చెప్పిన తర్వాత కూడా రిలీజ్ డేట్స్ పై కన్ఫ్యూజన్ ఉంటుందా? ఉండదుగా. కానీ మన ఇండస్ట్రీలో అలా కాదు. డేట్ కన్ఫర్మ్ చేశాక చూస్తుండగానే 2024లో 3 నెలలు పూర్తి కావస్తుంది. మరో 3 నెలలు భారీ సినిమాలు లేవు. సమ్మర్ ఎలాగో మన హీరోలు వదిలేశారు. మే 9న కల్కితో అసలు పండుగ మొదలవుతుందని ముందే అనుకున్నా ఎన్నికల కారణంగా అది వాయిదా పడేలా కనిపిస్తుంది. మరోవైపు ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 రాకపై కూడా అనుమానాల పరంపర కొనసాగుతుంది. మే 9న మిస్ అయితే కల్కికి ఆ రేంజ్ డేట్ దొరకడం కష్టమే. ఆగస్టులో పుష్ప 2, సెప్టెంబర్లో ఓజీ, అక్టోబర్లో దేవర వస్తున్నాయి. డిసెంబర్ గేమ్ చేంజర్ అంటున్నారు. దాంతో కల్కి ఖాళీయే లేదు. కల్కి ముచ్చట కాస్త పక్కన పెడితే పుష్ప 2 ఆగస్టు 15న వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు మేకర్స్. కానీ ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. పుష్ప 2 పాన్ ఇండియా సినిమా కాబట్టి కనీసం 2 నెలలు ప్రమోట్ చేసుకోవాలి. అంటే 2 నెలల ముందే అవుట్పుట్ రెడీగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప 2 షూటింగ్ లెక్కల మాస్టర్ అంత వేగంగా పూర్తి చేస్తారనేదే అసలు అనుమానం. పుష్ప 2 గాని చెప్పిన డేటుకు వస్తే కల్కికి ప్రమాదమే. ఇక 3 ముక్కలాట ఉన్న మరో సినిమా గేమ్ చేంజర్. కనీసం కల్కి, పుష్ప 2 రిలీజ్ డేట్స్ తెలుసు. కానీ గేమ్ చేంజర్ కు అది లేదు. పూర్తిగా చీకట్లో బాణమే. ఓసారి డిసెంబర్ అంటున్నారు, మరోసారి 2025 అంటున్నారు. మొత్తానికి ఈ 3 ముక్కలాటలో మిగిలిన సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు.